హాయ్ హలో అండి. ఈరోజు అయితే ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి మనకి 200 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి. వెస్ట్ ఫేజింగ్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు మేడిపల్లిలో ఉంటుందండి. సిపిఆర్ఐ రోడ్ నుంచి స్ట్రైట్గా వస్తే ఇది సాయిప్రియ కాలనీలో అయితే ఉంటుందన్నమాట. సో మనం ఈ హౌస్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. సో మనం హౌస్ అయితే ఒకసారి ఫ్రంట్ నుంచి మొత్తం ఎలివేషన్ మొత్తం చూసేద్దాము. మనకు ఇది వచ్చేసి హౌస్ ఎంట్రన్స్ అనమాట. ఇది వచ్చేసి మొత్తం పార్కింగ్ అండి. మనకు ఫ్రంట్ సైడ్ అయితే ఇది 40 ఫీట్ రోడ్ ఫేజింగ్ ఉందన్నమాట. అందుకోసమనే మనకు ఫ్రంట్లో ఒక షట్టర్ అయితే ఇచ్చేసారు. ఒకసారి చూసేయండి. 40 ఫీట్ రోడ్ ఫేజింగ్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి పార్కింగ్ అండి. ఇది మొత్తం స్పేషియస్గా వన్ సైడ్ మొత్తం అయితే వదిలేశారు పార్కింగ్ కోసము. మనకి ఈజీగా 2 కార్లు అయితే ఈజీగా పట్టంగా కూడా బైక్స్ అయితే పార్కింగ్ చేసుకోవచ్చు. స్పేషియస్గా ఉందన్నమాట కింద. సో కింద షట్టర్ రాను మళ్ళీ కింద 1 BHK హౌస్ అయితే ఇచ్చారు. ఒకసారి హౌస్ అయితే చూసేద్దాం. కింద 1 BHK ఎంట్రన్స్ అండి. ఇది వచ్చేసి మనకి మొత్తం టేకుడ్తో అయితే ఇచ్చారు. డోర్స్ అండ్ చౌకోట్స్ అయితే చూడండి. ఫినిషింగ్ కూడా డిజైన్ కానీ చాలా బాగా కనిపిస్తుంది. సో ఇదైతే లోపలికి వచ్చేసేయండి. లోపలికి వచ్చాక ఇదైతే హాల్ అండి. 1 BHKకి ఇది హాల్ వచ్చింది. అక్కడైతే వాష్ బేసిన్ ఏరియా అయితే ఇచ్చారు. సో ఇటు వచ్చేసి మనకి బెడ్రూమ్ అండి. ఇక్కడైతే ఫాల్ సీలింగ్ అయితే వాళ్ళు ఇవ్వలేదండి. కింద ఉందని చెప్పేసి ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వలేదు మనకి. సో ఇది వచ్చేసి బెడ్రూమ్. మొత్తం ఇదైతే చాలా బాగుంది స్పేషియస్గా. ఇక్కడ వచ్చేసి మనకి సెల్ఫ్స్ అయితే ఇచ్చారు అండ్ కబోర్డ్ ఏరియా వచ్చింది. అండ్ అలాగే ఇక్కడ ఒక వాష్రూమ్ అయితే ఇచ్చారు. అటాచ్ డిజైనర్ డోర్స్ అయితే ఇచ్చారండి. డిజైన్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కిచెన్ అండి. కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ ఇచ్చారు. చూడండి ఇక్కడ మనకి ఈజీగా మనము టిఫిన్స్ కానీ అలా చేయడానికి మంచిగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఎల్ షేప్తో ఇచ్చారండి కిచెన్ మొత్తము. ఇది మొత్తం గ్రానైట్ ఫినిషింగ్తో అయితే ఉంది మనకైతే. చూడండి సెల్ఫ్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. చాలా ఐటమ్స్ అయితే మనకు పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. స్టెప్స్ ఒకసారి చూసేయండి. గ్రానైట్ ఫినిషింగ్తో అయితే చాలా నీట్గా ఉంది. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK హౌస్ అయితే ఉందన్నమాట. సో చూసేయండి. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకు 3 BHK హౌస్ అయితే ఇచ్చారనమాట. చూడండి టైల్స్ ఎలివేషన్ అయితే ఎంత బాగా కనిపిస్తుందో. సో మొత్తం చౌకోట్స్ అండ్ డోర్స్ అయితే మనకు టేక్వుడ్ ఫినిషింగ్తో అయితే ఇచ్చారండి. అండ్ అలాగే ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఒకసారి డిజైన్ అయితే చూసేయండి. మనం ఇప్పుడు హౌస్లోకి అయితే ఎంట్రీ అవుదాం. వచ్చేసేయండి. ఇది వచ్చేసి మనకి హాల్ అనమాట. హాల్ అంతా చాలా స్పేషియస్గా ఉంది. అండ్ అలాగే ఇక్కడ మనకి విండో అయితే వచ్చిందండి. అండ్ UPVC విండోస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. అండ్ అలాగే ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్ అయితే ప్లెయిన్గా వదిలేశారు. ఎందుకంటే కస్టమర్ కబోర్డ్స్ అట్లా చాయిస్ ఉంటుంది కాబట్టి దానికోసమనే వదిలేశారనమాట. అండ్ అలాగే ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారనమాట. అండ్ ఇది ఫైనల్ కోటింగ్ పెయింట్ అయితే బ్యాలెన్స్ ఉందండి. అందుకోసమనే వైట్తో అయితే ఇచ్చారు. డిజైన్ కూడా చాలా బాగుంది. ఇంకా లైట్స్ ఒకటి పెండింగ్ ఉందన్నమాట. సో ఇది మొత్తం హాల్ చాలా స్పేషియస్గా అయితే వచ్చింది. 3 BHK అయినా కూడా. మనం నెక్స్ట్ డైనింగ్ హాల్లోకి అయితే వెళ్దాం. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి. ఇది వచ్చేసి మొత్తం మనకు డైనింగ్ ఏరియా. అక్కడ వచ్చేసి వాష్ బేసిన్ ఏరియా వచ్చిందనమాట. ఇక్కడ డైనింగ్ ఏరియాలో కూడా మనకైతే ఒక విండో అయితే ఇచ్చారు. అండ్ అలాగే మనం నెక్స్ట్ అయితే కిచెన్ చూసేద్దాం. సో ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారండి. మనకి ఎల్ షేప్లో అయితే వచ్చింది. మొత్తం గ్రానైట్ ఫినిషింగ్తో అయితే వచ్చింది మనకి. అండ్ అలాగే ఇక్కడ కౌంటర్ లాగా అయితే ఇచ్చారనమాట. చాలా సెల్ఫ్స్ అయితే ఉన్నాయి. 5-6 మెంబర్స్ అయితే ఈజీగా కుక్ చేసుకోవచ్చు అండి కిచెన్లో అయితే. మనం నెక్స్ట్ పూజ రూమ్ అండి. మనకి చాలా స్పేషియస్గా వచ్చింది. 2 మెంబర్స్ అయితే ఈజీగా పూజ చేసుకోవచ్చు అనమాట. డోర్స్ కూడా మనకు అన్ని క్వాలిటీతో ఇచ్చారండి. ఇవి డోర్స్ కానీ ఇవన్నీ చాలా క్వాలిటీ అయితే వీళ్ళు మెయింటైన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము గెస్ట్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం. వచ్చేసేయండి. ఇది వచ్చేసి డోర్స్ డిజైన్ కూడా చూసేయండి. చాలా మంచి క్వాలిటీ డోర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు మనకి. అండ్ అలాగే ఇది వచ్చేసి మన గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్ నుంచి కూడా బయటకు ఒక విండో అయితే ఇచ్చారు. అండ్ అలాగే ఇటు సైడ్ ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారండి. చూసేయండి డిజైన్ చాలా బాగుంది. అండ్ అలాగే స్పేషియస్గా కబోర్డ్ స్పేస్ అయితే ఇచ్చారనమాట. చాలా ఐటమ్స్ అయితే మనకు పెట్టుకోవచ్చు అనమాట. మనం నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చూసేయండి. 3 బెడ్రూమ్ అయినా కూడా మనకి చాలా స్పేషియస్గా అయితే వచ్చింది. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి అయితే బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే ఇచ్చారనమాట. 3 బెడ్రూమ్స్కి 3 డిజైన్స్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే మనకి కబోర్డ్ ఏరియా కూడా ఇచ్చారనమాట. సేమ్ దానిలాగే కబోర్డ్ ఏరియా అయితే ఇచ్చారు. అండ్ అలాగే బాల్కనీ ఇచ్చారు. ఒకసారి బాల్కనీ చూసేయండి. కూడా చాలా స్పేషియస్గా అయితే ఇచ్చారు. బాల్కనీ నుంచి అవుట్ రోడ్ వ్యూ అయితే మనకు కనిపిస్తుంది అనమాట. 40 ఫీట్ రోడ్. అండ్ మనం నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి మనకు వాష్ బేసిన్ ఏరియా అయితే మనం కావాలంటే పెట్టుకోవచ్చు అనమాట. స్పేస్ అయితే ఉందండి. సో మనం ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో మాత్రం అటాచ్ వాష్రూమ్ అయితే ఉందండి. చూసేయండి. ఇది మొత్తం కబోర్డ్ ఏరియా అనమాట. ఇటు నుంచి విండో అయితే ఇచ్చారు. అన్ని UPVC విండోస్ అయితే ఇచ్చారండి.
ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ వచ్చింది. ఇక్కడైతే మనకు ఐటమ్స్ అన్ని స్టోరేజ్ చేసుకోవడానికి అయితే లో రూఫ్ లాగా ఇచ్చారనమాట. సో మనకు ఎక్స్ట్రా ఐటమ్స్ అయితే అక్కడ మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. సో మనం నెక్స్ట్ వచ్చేసి మనము డైనింగ్ ఏరియాలోకి వెళ్ళిపోదాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ అలాగే మనకు డైనింగ్ ఏరియా నుంచి అయితే వాష్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ ఒక డోర్ ఇచ్చేసి మనకు వాష్ ఏరియా అయితే ఇచ్చారనమాట. అండ్ వాషింగ్ మిషన్ కానీ అది పెట్టుకోవడానికి ఇక్కడ ఉందన్నమాట. సో వీళ్ళు గ్రిల్ కూడా మనకు ప్రొవైడ్ చేశారండి. సో ఇక్కడ కూడా స్పేస్ చాలా ఇచ్చిందనమాట. సో ఇది ఈ హౌస్ మొత్తం మనకి రెడీ టు మూవ్ పొజిషన్లో ఉందండి. దీనికి గాను వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 1.8 CR అనమాట. సో ఈ హౌస్ కనుక మీకు నచ్చినట్టయితే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది, దానికి కాంటాక్ట్ అవ్వండి. మనకి ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి మనకి మేడిపల్లిలో ఉంటుందండి. అండ్ అలాగే మనకి భాగ్యనగర్ నందనవనం పార్క్ ఉంది కదా, వరంగల్ హైవే నుంచి మనకి 2 kilometers డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అండ్ పార్క్ బ్యాక్ సైడ్ వస్తుందండి ఎగ్జాక్ట్గా. ఇది వచ్చేసి మనకి సాయిప్రియ కాలనీ రోడ్ నెంబర్ 2లో అయితే ఈ హౌస్ ఉందన్నమాట. ఒకసారి లొకేషన్ అయితే మీరు చూసేయండి. చుట్టూ చాలా హౌసెస్ అయితే ఉన్నాయి. మొత్తం డెవలప్డ్ ఏరియా అండి. చుట్టూ మనకు సరౌండింగ్స్లో అయితే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. 500 మీటర్స్లోనే మనకి నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉందన్నమాట. అండ్ అలాగే రోటర్డామ్ ఇవన్నీ మనకు 2 to 3 kilometers డిస్టెన్స్లోనే ఉంటుంది. అండ్ అక్కడ మనకు కనిపిస్తుంది కదా, అది రాచకొండ కమిషనరేట్ అండి. మనకు నియర్ బైలోనే ఉంటుంది 500 మీటర్స్లో. అండ్ మెట్రోకి అయితే మనకి 8 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. మీకు సంబంధించిన ప్రాపర్టీస్ ఏదైనా ఉంటే ప్రమోషన్ కోసం డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.